టమాటా చట్నీ ఇప్పుడు తిన్నారా? అది చాలా సూపర్ గా ఉంటది. జనరల్ ఇక్కడ పచ్చి టమాటాలు దొరకవు. ఈ రోజు మా సిద్ధి చేసిన టమాటా చెట్లలో కొన్ని టమాటాలు కోస్తున్నమాట. సో పచ్చి టమాటా చట్నీ విత్ పునుగులు చేయడం కోసం అనమాట నైట్ డిన్నర్ కి. చూడండి మా టమాటా కూడా పండింది చూపిస్తాడు. ఫస్ట్ టైం కోయిపోతున్నాం అనమాట మా చెట్టు నుంచి. ఓకే యా, ఇది ఒక టమాటా ఫస్ట్ టొమాటో పండింది కోసం అనమాట. అండ్ ఇప్పుడు పచ్చిది ఇక్కడ ఇటు లాస్ట్ చెట్టుకు చాలా ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, తీసుకో. వావ్, ఒక నిమిషం ఆగు. రెండో టమాటా, ఇది మూడోది, ఇది నాలుగోది. ఈ చెట్టు మంచిగా ఉన్నాయి యాక్చువల్గా, ఎక్కువ ఐదోది. ఒక 15 దాకా ఉన్నాయి, కాదు చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి మాత్రమే కోస్తున్నాం అనమాట. అండ్ ఏడోది. ముచ్చటగా ఏడు చాలు. 7 టమాటాలు కోసామండి ఈరోజు. పచ్చి టమాటా చట్నీ సూపర్ గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మేము యాక్చువల్ దుబాయ్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఒక రోజు, అంటే బ్యాచులర్ వంటకం కింద. అప్పుడు తిన్నా కానీ పచ్చి టమాటా చట్నీ అంటే బేవస్సం ఫ్యాన్ అయిపోయా. వాళ్ళ ఆంధ్ర సైడ్ యాక్చువల్ ఫ్రెండ్ వాళ్ళు చేశారు మంచి పచ్చి టమాటా చట్నీ, సూపర్ చేసిండే. సో అప్పుడు ఇంతకుముందు నేను మార్కెట్ లో పచ్చి టమాటాలు ఏరి కొనుక్కొని వచ్చి చేసేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్ మా చెట్ల నుంచి మేమే కోసి ఇలా పచ్చడి చేయబోతున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇవన్నమాట మా టొమాటోస్. సో ఏదైనా ఇంట్లో పండించిన టమాటోతో కూర చేసుకుని తింటే, ఆ ఫీలే వేరబ్బా. అందుకని చూసా ఇప్పుడు ఇక్కడ వేసాం కదా. సో మా చెట్ల కాసే టమాటాలు కోసుకొని మంచిగా, అదేంటంటే మనం చిన్న మొక్క కాండి చూసాం దాన్ని, పోతొచ్చి ఇప్పుడు పువ్వులై ఆ చిన్న కాయలు అయిపోయింది ఇప్పుడు. సో ఈ కాయలతో నెక్స్ట్ పచ్చి టమాటా చట్నీ. మీరు ఎక్కడైనా పచ్చి టమాటా దొరికితే ట్రై చేయండి. మా సుజ్జి ఇప్పుడు ఒక వీడియో కూడా చేస్తుంది ఎలా చేయాలో. ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తీసుకోమా. హలో గాయ్స్, ఇప్పుడైతే పచ్చి టొమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో అరకప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగాక మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి, 4 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇలా వేయించుకున్న పోపుని మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి మధ్యకి కట్ చేసిన పచ్చి టొమాటోలు వేసి ఇలా రివర్స్లో తిప్పి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి కొద్దిగా ముక్కలు మెత్తబడ్డం కోసం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా 8 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు వేసి కలుపుకొని మరో 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి టొమాటో ముక్కలు ఉడికాయో లేదో ఇలా గరిటెతో ఒత్తి చెక్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టొమాటో ముక్కలు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాల మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో చల్లారిన టొమాటోల మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసిన టొమాటో పచ్చడి ఈ తాలింపులో వేసుకోవాలి. అంతే, వేడి వేడి పచ్చి టొమాటోల పచ్చడి రెడీ. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ పచ్చి టొమాటోల పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ పునుగులతో కానీ తింటే అసలు అద్భుతం అనుకోండి. ఫస్ట్ చిన్నోళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. తల ఉప్పుతం కాదు, చెప్పు ఆన్సర్ చెప్పు. బాగుంది. చట్నీరా, చట్నీ ఎలా నువ్వు చట్నీ ఎంచుకోవట్లేదు. చాలా నచ్చింది. అవునా? సూపర్ ఉంది. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇది చట్నీ, పచ్చి టమాటా చట్నీ. ఇంతకుముందు మా చట్నీ నుంచి కోసుకొచ్చింది. అలా కోసుకొచ్చి ఇలా చట్నీ చేస్తే ఇలా ప్లేట్ లోకి వచ్చేసింది అనమాట. ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేం అసలు మాటల్లో కదా. మన దగ్గర మంచి వర్షం పడేటప్పుడు బండ్ల మీద పురుగులు అమ్ముతారు కదా, అప్పుడు ఇంకా పలసగా ఉండదు. ఇది దానికంటే 200% సూపర్. ఇది అన్నంలో కూడా కలుపుకోవచ్చు అనమాట. సో అందుకని కొంచెం ఇలా చేసాం. It's spicy, it's tangy. బా ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టు వచ్చింది అనమాట. నువ్వు చెప్పావంటే ట్యాంగీ అండ్ స్పైసీ అలాగే ఉంటది అనమాట. పచ్చి టమాటో పచ్చడి. థ్యాంక్స్ అన్ని. థ్యాంక్ యూ. Pachi is pachi. ఓకే, ఇంకా మీరు చెప్పండి. సే థ్యాంక్స్ టు మమ్మీ. Welcome, mommy. వెల్కమ్. మా మమ్మీ చేసిన వంట నీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మాకైతే టేస్ట్ సూపర్ అదిరిపోయింది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో పెట్టండి అంట. నాకు మా మోను పెడుతున్నాడు ఇప్పుడు. నాకైతే బండ్ల మీద చేసే పునుగులు పచ్చడి గుర్తొస్తుంది. అవి బాగా ఇదే బాగుంటాయి. అవునా? థ్యాంక్ యూ. చాలా బాగుంది అది. ఓకే వ్యూవర్స్, మీరు కూడా ఈ టమాటా పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకేనా? బాయ్. బాయ్. and don't forget to like, share, subscribe and smash the bell like I'm gonna smash my brother. No, పునుగు. స్మాష్ ద పునుగు. బాయ్. Bye. Yeah. Bye.